దిస్ ఈస్ టెల్డాన్. దాను గోత్రపు వారు నివసించిన స్థలం ఇది. ఎప్పుడు కూడా ఇగో ఒకటి అబ్బాయి దగ్గర లేదా రబ్బా అన్నమాట ముక్కోకండి Anyway, we'll be coming down. Beautiful spring water. No, but you understand. Done. థ్యాంక్ యూ సార్. ఇదే ఈ ఊటనే అక్కడికి వస్తుంది. అలా పాయ వచ్చిందండి. ఉండిపోతాం కాళ్ళ పెడుతున్నాయా కొల నీరు పొలం కింద ఉంది నీరు. కిరణ్ కెమెరా బస్సులో పెట్టి ఇది బస్సులో పెట్టద్దా? కెమెరా బస్సులో పెట్టేసి ఇది బస్సులో పెట్టద్దా అంటున్నా. It's in Chennai itself. നല്ല ഫാസ്റ്റ് Jill, very beautiful.
హెర్మోన్ పర్వతం నుంచి ఈ విధంగా వర్ధన్ నదిలోకి ఇదేంటంటే దీని సిగ్నిఫికెన్స్? ఇది డాన్ అనేది బోర్డర్కి లెబనాన్ దాను గోత్రం అక్కడి నుంచి ఆ బేత్ షెమెష్ మనం ఎక్కడైతే శాంసన్ పుట్టారో ఆ ఏరియాలో ఉండేవారు. ఆ ఏరియాలో ఫిలిస్తీన్లతోటి యుద్ధాలు ఎందుకంటే ఫిలిస్తీన్లు 5 పట్టణాలు గాజా, ఎక్రోను, గాతు, అస్టోడు ఇవన్నీ కూడా అస్టరోదు ఇవన్నీ పట్టణాలు అక్కడ ఉండేవి. ఈ ఎప్పుడు యుద్ధాలు ఆ బాధపడలేక వీళ్ళు ఏంటంటే చేస్తారు, మొత్తం దాను గోత్రం అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోద్ది. ఇది బోర్డరు లెబనాన్. మనం అక్కడ నుంచి చూస్తే లెబనాన్ మనకి కనబడుతుంది ఇప్పుడు వెళ్ళిన ప్లేస్లోన బిహైండ్ లెబనాన్. ఓకే, ఇది యోర్దాన్ నదికి బర్త్ ప్లేస్. ఇది మెయిన్ స్ప్రింగ్. యోర్దాను 3 స్ప్రింగులు. మన గోదావరి నదికి నాసికా త్రియంబక్ కనుగో అలాగా దీనికి డాన్ స్ప్రింగు, హెర్మోన్ స్ప్రింగు, దాన్ని పనియా స్ప్రింగ్ అంటారు, హిస్బానీ స్ప్రింగ్ అని అది లెబనాన్లో స్టార్ట్ అవుతుంది. 3 స్ప్రింగులు కలిసి వెళ్తాయి. ఇది బిగ్గెస్ట్ స్ప్రింగ్ మిడిల్ ఈస్ట్లోన. 240 మిలియన్ క్యూసెక్స్ వాటర్ అందులో రిలీజ్ అవుతుంది. ఇది ఒక్క స్ప్రింగ్లోనే. ఓకే, ఇదనమాట ఈ స్ప్రింగ్. హెర్మోన్ నుంచి వస్తుందండి. హెర్మోన్ నుంచి వచ్చింది ఇందాక వెళ్ళింది. ఇది ఇక్కడి నుంచి పుడుతుంది. బిగినింగ్ ఇదే దీనికి డాన్ స్ప్రింగ్. కవర్ ఏం చేస్తే పెట్టేసావా? బర్డ్ చేశాడు సత్య. ఐ డోంట్ టేక్ ఫొటోస్ ఫ్రమ్ యువర్ కెమెరా. He kept his straight. మంచిగా మొత్తం Take photos, right? From your camera. Ita. இன்னும் கொஞ்சம் க்ளோஸ் இன்னும் கொஞ்சம் திரும்ப கொஞ்சம் இப்படி வெரி குட். కవర్ వేసినది இல்லைப்பா ఓకే, సేమ్ ఇట ఇక్కడ నిలబడు. ఇట్లా ఇదే యాంగిల్లో పెట్టు. రండి. ఫోటో Stand like that.
కరెక్టే ఇది. పార్పా ఐ థింక్ ఇది ఎగ్జిట్ ఇది. హలో లేదు అదే మా అటే వెళ్ళి ఉంటారు ఎటన్నా. బాబా ఇన్సైడ్లే అటే పైకి పోవాలా? లేరా ఇట్లా తెలుసు అక్కడ షూస్ వెళ్ళారు కదా. ఇందా మన ఉన్నారు. తీసుకొని రా. చెప్పావు కదా, డైరెక్షన్ చెప్పావు కదా. ఇవి సింధు మన బైబుల్ ఉంటుంది చూడు, లెబనాన్ ట్రీ ఇదే. పొడుగు ఉంటుంది. ఎట్లుంటుందంటే నువ్వు చెట్టు వేసిన తర్వాత 6 సంవత్సరాల వరకు పెరగదు, కానీ ఆ పెరిగిన తర్వాత 6 మంత్స్లో వచ్చేస్తుంది బయటికి. 6 మంత్స్లో ఇంత ఫాస్ట్ అయిపోతుంది. చూడు చూడు ఇటేలేరమ్మా. అయ్యో వెనకాల మేము ఉన్నా కానీ వదిలేసి వెళ్ళిపోయారు. మీరు ఒక్కరేనా ఇంకా ఉన్నారు వెనకాల? ఇంకా 2 ఉన్నారు. వస్తున్నారు ఉన్నారు 2 ఉన్నారండి. కిరణ్ ఉన్నారు, 2 ఉన్నారు. కిరణ్ సత్య 2 ఉన్నారు. అయిపోయింది. ఏంటి రూట్ అంటారా? స్టార్టింగ్ పాయింట్ అక్కడ బోర్డు పిక్చర్ బాబు. అది సునీల్ గారు నేను కూర్చుంటాను, నన్ను ఒక వీడియో కావాలి. ఆల్రెడీ రికార్డింగ్ ఉంది. నడవండి సార్, వచ్చేటప్పుడు వస్తాం. నడవండి అందరూ అక్కడ నుంచి స్టార్ట్ ఓకే ఓకే. నవ్వండి కొంచెం మీరు. నవ్వండి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ తక్కువ వాటర్ ఉంది, అక్కడే ఎక్కువ వాటర్ వస్తుంది. మీరు రండి ముందు. లేదు 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 అలా వచ్చేయచ్చు.
ఇవి చూస్తున్నవి లెబనాన్ వృక్షంలో. ఎవరు పడలేదు, ఎవరు పడిపోలేదమ్మన్నాడు. నిన్న ఎప్పుడు వర్షం కురిసింది ఇక్కడ. అదే వెట్టుగా ఉంది. ఇవి లెబనాన్ ట్రీస్ అండి. ఇవి ఆ పొడువి మనకు బైబిల్ 2 ఉంటాయి, 2 వృక్షాలు ఉంటాయి కదా. లెబనాన్ వాళ్ళ నిటారుగా ఉందు అని. Time also one woman killer child now. that is the first wise decision given by King Solomon. సింధూర వృక్షము, ఓక్ ట్రీ. మమ్రేలో ఇదే వృక్షం కింద అబ్రహాం కూర్చొని బాటసార్లకు ఆతిథ్యం ఇచ్చేవాడు. సైడ్ జెరోబామ్ బలిపీఠం. దాను జెరబాము దేవుడికి కట్టిన బలిపీఠం యొక్క స్థలము. ఇది దేవుడి యొక్క ఆర్క్. మనం ఫోటోస్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలా. చూడు ఒక అలాగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మనం రావడానికి జనరల్గా ఇండియన్ శాఖలు అక్కడ కనపడవు, ఎవరు ఇటుపక్క రారు, అందరూ కానాతో అవుట్. ఇది ఎందుకు పర్పస్గా వస్తామంటే దర్ ఇస్ వన్ రీజన్. మన పరిశుద్ధ గ్రంథంలోన చూసినట్టయితే ఇజ్రాయేలీల చరిత్రలో మనకి 42 మంది రాజులు కనబడతారు. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, రెండో రాజు
దావీదు, మూడవ రాజు సొలొమోను మరణాంతరం దేవుడు ఈ రాజ్యాన్ని 2 ముక్కలు చేశారు. కారణం ఏంటంటే హ్యూమన్ హిస్టరీలోన సొలొమోను లాంటి జ్ఞానవంతుడు లేడు, సొలొమోను లాంటి ధనవంతుడు లేడు. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న 500 గ్రేటెస్ట్ రిచెస్ట్ పీపుల్ కానీ 1780 బిలియనర్స్ ఉన్నారు మొత్తం ఈ లోకంలోన. వాళ్ళు కానీ, జాన్ డి రాక్ఫెల్లర్ కానీ, సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్ కానీ, బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, అంబానీస్ కానీ, ఎవరైనా మొత్తం వెళ్తున్నంతా కూర్చున్నా సొలొమోను వెల్ దగ్గర ఒక 0.1% రాదు. కారణం ఏంటంటే 1925లోన సొలొమోన్ కట్టిన దేవాలయాన్ని అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చరు ఎస్టిమేట్ చేసినప్పుడు దాని కాస్ట్ $1 ట్రిలియన్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు. ఇండియన్ రూపీ అంటే 63 తర్వాత 12 సున్నాలు. నేను ముందు చెప్పినట్టు $1 ట్రిలియన్ కౌంట్ పెట్టాలంటే సెకండ్కు $1 బిల్ని 35,000 సంవత్సరాలు పడుతుంది $1 ట్రిలియన్ కౌంట్ చేయడానికి. సొలొమోన్ లాంటి వెల్తియెస్ట్ పర్సన్, సొలొమోన్ లాంటి జ్ఞానవంతుడు, స్పిరిచువల్ లైఫ్లో మళ్ళీ సొలొమోన్ లాంటి స్పిరిచువల్ పర్సన్ కూడా ఎవరు లేడండి. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది ఏలియాలాగా, అంత మంచి ఈడు. అయితే సొలొమోన్ లాంటి ఫూలిష్ ఫెలో కూడా మానవ శక్తిలో లేడు. కారణం ఏంటంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే 1000 మంది మన ఇండియాలో ఒక భార్యతోటే సూసైడ్ చేసుకుంటారు హస్బెండ్స్ 3 మంది. ఇప్పుడు 1000 మందిని కంట్రోల్ చేయడానికి అమ్మో మరి ఎలాగలా కాదు. ఇప్పుడు చేసిన తప్పు ఏంటి, ఆ భార్యలు వల్ల డబ్బర్ దేవతల పూజించడం మొదలుపెట్టాడు. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఆపోజిట్ మీద ఉన్న సీదోని ఈ దేవతలనే పూజించడం మొదలుపెట్టాడు. దేవుడు ఈ రాజ్యాన్ని 2 ముక్కలు చేసి పారేశారు. 922 BCలోన ఈ రాజ్యాన్ని ముక్కలు చేసిన తర్వాత అషీరియన్ రాజులు, అంటే ఈ నార్థన్ కింగ్డమ్ 19 మంది రాజులు పరిపాలించారు. సౌదర్న్ కింగ్డమ్ 20 మంది రాజులు పరిపాలించారు. సొలొమోను మరణాంతరం 39 మంది రాజులు దీన్ని పరిపాలించారు. అయితే ఈ 19 మంది రాజుల్లోన ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. ఈ సొలొమోన్ ఈ 42 మంది రాజుల చరిత్రలోన 9 మంది నీతిమంతులు కనబడతారు. వాళ్ళందరూ కూడా యూదా కింగ్డమ్లో నుంచి వచ్చిన వాళ్ళే. నార్త్లో ఒక్కడు లేడు. ఇందులో సొలొమోన్ మరణానంతరము జెరోబాము ఏమంటే చేస్తాడు, 10 గోత్రాలకి లీడర్ జెరోబాము, డౌన్ 2 గోత్రాలకి రెహోబాము. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళకూడదు అని ఇక్కడ ఒకటి, దానిలో ఒకటి, బేతెల్లో ఒకటి బంగారు దోర్లు పెడతాడు. మనం ఈజిప్ట్లో చూసాం కదా, హాథోర్ గాడెసెస్, ఇజ్రాయెల్ జనాంగం రావడానికి ముందు మాకు దేవుణ్ణి చెయ్యని అడిగింది. పెట్టి ఇక్కడ ప్రీస్టులు నియమించి పండుగలు అవి చేస్తాడు. ఇది ఈ దేశానికి రూట్ కాజ్. కారణం ఏంటంటే మనము పూజించే ఈ దేవుడు చాలా జలస్ దేవుడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనకి 6468 కమాండ్మెంట్స్ ఉంటాయి. 5418 ఓల్డ్ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్, 1050 న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్. ఈ 6468 కమాండ్మెంట్స్లోన ఈ 6468 ఆజ్ఞల్లోన 6467 ఆజ్ఞలు బ్రేక్ చేసి యూ హ్యావ్ ఎ ఫర్గివ్నెస్. మర్డర్ చేయి, వ్యభిచారం చేయి, జాగ్రత్త చేయి, మోసాలు చేయి, అబద్ధాలు చెప్పు, ఎన్నిటికీ కూడా రిపెంట్ అయితే ఫర్గివ్నెస్ ఉంది. కానీ ఆ మొట్టమొదటిది ఉంది కదా కమాండ్మెంటు, నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మీరు కొండెక్కిన తర్వాతే దేవుడిచ్చింది ఫస్ట్ కమాండ్, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ దేని రూపాన్ని విగ్రహాన్ని చేసుకొనకూడదు, పూజించకూడదు, సాయపడకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము కలిగిన దేవుడు. మనందరం పెళ్ళైన వాళ్ళమే, మనకు వైఫ్స్ ఉన్నారు. మన భార్య నువ్వేదో 3 లక్షలు పెట్టి ఒక LED టీవీ కొనిచ్చావు, దాన్ని బగప్ చేసింది వారం రోజుల్లోన. ఏడు చేస్తావు, తిడతావు, ఊరుకుంటావు. కారు కొనిస్తావు, యాక్సిడెంట్ చేసింది, ఏడు చేస్తావు, తిడతావు, ఊరుకుంటావు.
ఇలాంటి ఎన్ని చేసినా పర్వాలేదు. అయితే నీ భార్య పక్కింటోడు ఫోటోని పర్సులో పెట్టుకొని రోజులో ముద్దెట్టుకుంటే పేకనరికి ఇంటికి వెళ్ళగడతాం, అంతే కదా. నాకు నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, రెడ్ అని. ఆడు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఒక మంత్లోన విజయవాడే ఆ అమ్మాయి పేక నరికేసి పేక పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏటిని అడిగితే ఆడు ఏంటంటే నేను ఉంటే నా పక్కింటోడికి ఇది గల కనుకొడుతుంది అంటాను. అయ్యయ్యో కాదు, నిజమే. ఇప్పుడు తమిళనాడులో కొన్ని వాల్ పోస్టర్స్ చూస్తే ఎలాగుంటుంది తెలుసా, ఇద్దరు లవర్స్ ఆడు వచ్చి ఇలా కౌగులించేసుకుంటాడు, ఇది వెనకాల ఉన్నోడికి ముద్దాడుతుంటది. బోత్ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అమ్మాయి ఒకటి ఇది ఒకటి, పక్కన ఉన్నోడితోటి ఫోన్లో మాట్లాడుతుంది, వీడితో వెళ్తుంటది ఇంకోటితోటి. మా ఇంటి చుట్టూ రెస్టారెంట్లు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ ఒకటితో వస్తుంది, లంచ్ ఇంకోటితో వస్తుంది, డిన్నర్ ఇంకోటితో వెళ్తుంది. ద వరల్డ్ హెస్ బికమ్ లైక్ దాట్. ఇప్పుడు హలో ఈసా, we will be there within 15 minutes there. Yeah. So ఇక్కడ this God hates idol worship. ఎందుకు why he hates idol worship అంటే, ఎందుకు విగ్రహారాధన హేట్ చేస్తారంటే, మన దానియేలు 3వ అధ్యాయం ఆ మొదటి 1:25 వచనాలు చూస్తే మేషక్ షద్రక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ బ్రహ్మాండమైన 125 అడుగులు ఎత్తు, 12.5 అడుగులు వెడల్పు, బాగ్దాద్కి 70 కిలోమీటర్ ఈరోజు ఆ సీనార్ అనే మైదానంలోన పెద్ద ఐడల్ చేసి వర్షిప్ చేయమంటే ఈ ముగ్గురు పిల్లలు నో అని చెప్పారు. కారణం ఏంటంటే విగ్రహాలు అది బంగారంతో చేయని, వెండితో చేయని, ప్లాటినంతో చేయని, ప్రపంచంలో ఉన్న వజ్రాలు డైమండ్లు అన్నీ అతికిసిన వాటికి అందమైన కళ్ళు ఉంటాయి, వాటికి కనబడదు. పెద్ద చెవులు ఉంటాయి, వినబడవు. తిన్నని ముక్కులు ఉంటాయి, శ్వాస పీల్చుకోలేవు. సన్నని పెదాలు ఉంటాయి, మాట్లాడలేవు. బలమైన కాళ్ళు ఉంటాయి, నడలేవు. పెద్ద చేతులు ఉంటాయి, సహాయం చేయలేవు. వీటికి అందం ఎలాగుంటుందంటే, ఈ శిల్పులు చెక్కని విగ్రహాల యొక్క అందం సో బ్యూటిఫుల్. అయితే లోన బ్రెయిన్ ఉండదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎప్పుడైతే నిలబెట్టి, అది ఎవరవని, ఏ దేవుడు అవని, యేసుప్రభు అవని, నిలబెట్టి దానికి కొవ్వొత్తులు ఊదొత్తులు దండలేసి పూజించడం మొదలుపెట్టినప్పుడు దెయ్యాలు అందులో నివసిస్తాయి. స్పిరిట్స్ విల్ లివ్ ఇన్ దట్ స్టాచ్యూస్. అందుకే ఈ దేవుడు డెడ్ అగైన్స్ట్ ఫర్ ఐడల్ వర్షిప్. ఎందుకు ఐడల్ కావాలా అని అడిగితే, మనం అసలు కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు ఇప్పితే నీకు ఫిజికల్ వరల్డ్తో కాంటాక్ట్, కళ్ళు మూస్తే స్పిరిట్ వరల్డ్తో కాంటాక్ట్. మనము కాంటాక్ట్ చేయవలసింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన ప్రార్థన వెళ్ళడానికి. మనం కళ్ళు ఇప్పేసరికి మనకి ఫిజికల్ వరల్డ్ ఉంటుంది. అందుకే ఈ దేవుడు మీడియేటర్గా ఎవరిని పెట్టారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. రోమన్స్ 8:26-27 ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీడియేటర్ పెడతారు మన ప్రార్థనలు ఇంటర్సెప్ట్ చేయడానికి. మానవులు కానీ విగ్రహాన్ని కానీ పెట్టలేదు. ఈ దేవుడికి విగ్రహాలు అంటే హేటు. అందుకే ఈ దేశాన్ని మొత్తం 10 గోత్రాలని అవుట్ 722లో సల్మనాషార్ అనే సిరియన్ కింగు, ఆ సిరియన్ రాజు, ఈ మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ దేశంలో అసిమిలేట్ చేసి పారేస్తాడు. అందుకే ఎప్పటికీ కూడా ఆ 10 గోత్రాల ట్రైబ్స్ నో ట్రేస్. ఇది ఒక విగ్రహారాధన చేయడం కాదండి. విగ్రహం అనేది బొమ్మే కాదు, వీళ్ళ బొమ్మ, వాళ్ళ బొమ్మ, భక్తుల బొమ్మలు కాదు. మన జీవితంలో మన కరెక్ట్ శ్రీధర్ చెప్పింది. ఇప్పుడు మనకు డబ్బు అంటే ఆశ అనుకో, అది మనకు విగ్రహం. బంగారం అంటే ఆశ అంటే విగ్రహం. నాకు డైట్ కోపుకోవాలా విగ్రహం. ఏదైతే మనకి ఫేవర్ ఉంటుందో, ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో అది ఐడిల్ అనమాట. అందుకు మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ప్రభువా ఐ వాంట్ టు సరెండర్ మై లైఫ్. ఈ లోకంలో ఏది కూడా నన్ను అట్రాక్ట్ చేయకూడదు. పదవులు, కీర్తులు, ఇవి అవి ఈ కాదు. అందుకు ఈ ఇజ్రాయేల్ జనాంగం మొత్తం 10 గోత్రాలు నాశనం అయిపోవడానికి కారణం ఇదే. అలాంటి జీవితం నాకు ఈ ప్రభు అని చెప్పి ఎవరెవరు ప్రార్థన చేయండి. మనం ఫొటోస్ తీసుకుని మహాపరిశుద్ధుడైన
ఇప్పుడు మీరు చూస్తున్నది సిరియా బార్డర్, ఇటువైపున లెబనాన్ బార్డర్. ఇది చూస్తున్నది దాను మరి కట్టించిన బలిపీఠం. అది సిరియా బార్డర్, ఇది లెబనాన్ బార్డర్. Okay. It's in recording on. Now Seraph. Okay. ఇది చూస్తున్నది జెరొబాము యొక్క సింహాసనము. After Solomon, it's split in two, no? That's Jeroboam. That Jeroboam, same Jeroboam. It's a kingdom, huh? This is his palace. This is his palace. Palace. This is the palace of King Jeroboam. Palace. Oh, palace. Oh. Yeah, just hold it. Recording is on. I am standing at the palace of the King Jeroboam. Okay. Okay, thank you. Yes. ఇదంతా రాజైన జెరొబాము ఒక సింహాసనం, ఒక సభ, రాజ్యసభ, ప్యాలెస్. మనం చూస్తున్నవన్నీ లెబనాన్ వృక్షములు. Let's go, brother. Let's go.